హాయ్ హలో నమస్తే. ఒక మంచి మాటతో మీ ప్రియ ఎలా ఉన్నారు గైస్? ఈరోజు ఒక సాడ్ న్యూస్తోనే మేము ముందుకు వచ్చాను. యాక్చువల్గా ఒక 26 ఇయర్స్ కలిగిన ఒక అమ్మాయి, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రీసెంట్గా చనిపోవడం జరిగింది వర్క్ ప్రెజర్ వల్ల. ఆమె ఫ్యూనరల్ కార్యక్రమానికి కూడా అక్కడ తనతో వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎవరు వెళ్ళలేదు. నా ఒపీనియన్ ఏంటంటే, మీరు వర్క్ చేసే దగ్గర మీకు వర్క్ స్ట్రెస్ ఉండదని నేను చెప్పను, కానీ మీ వర్క్ ప్లేస్లో, మీ వర్కింగ్ ఏరియాలో హెల్తీ అట్మాస్ఫియర్ ఎవరి వర్కింగ్ ఏరియాలోనూ ఉండదు. ఏది అంత ఎక్కువగా హార్ట్కి తీసుకోకూడదని నా సజెషన్. మీరు ఎంతవరకు మీకు వర్క్ టాస్క్ ఉన్నదే అంతవరకే తప్ప కొంచెం ఎక్కువ చేయాలి, ఏదో ఇంప్రెషన్ సంపాదించుకోవాలి అనే థాట్ అయితే ఉండొద్దు. ఎవరికి అవార్డ్స్ ఇవ్వరు ఎంతవరకు అనేది. టైం బ్యాలెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీకి టైం ఇచ్చుకోవాలి, అలాగే మీ వర్క్ చేసే ప్లేస్లో మీకు ఇచ్చిన టాస్క్ కూడా మీరు కంప్లీట్ చేయాలి. అంతే తప్ప ఎక్స్ట్రాగా కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయడం అనేది కొంచెం తగ్గించుకోవడం మనకే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే, మనం చదువుకున్న పుస్తకాల్లో ఉద్యోగాలు ఎలా సంపాదించాలనే కాన్సెప్ట్స్ ఉన్నాయి, కానీ వచ్చిన ఉద్యోగం తర్వాత ఎలా వర్క్ చేయాలనే కాన్సెప్ట్స్ లేవు. ప్రతి ఇన్స్టిట్యూట్స్లోని, ప్రతి కంపెనీస్లోని, ప్రతి దిక్కున గుడ్ పర్సన్స్ ఉంటారు, అలాగే లేనిపోని విషయాల్ని క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు, బ్యాడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు, కొలీగ్స్ లేనిపోని విషయాలు చెప్పేవాళ్ళు అన్ని దిక్కులా ఉంటారు, అన్ని ఏరియాస్లోనే ఉంటారు. బట్ ఏది అంత హార్ట్కి తీసుకోకండి. మీకు జెన్యున్ కాకపోయినా మీ మీద ఏదైనా నెగిటివ్ రూమర్స్ వచ్చినా, లేదంటే ఇంకా ఏదైనా అవ్వచ్చు. ఎంతవరకు మీరు అది తీసుకోవాలో అంతవరకు మాత్రమే. ఇంకా ట్రస్ట్ తీసుకొని ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితులు తెచ్చుకోవద్దని నా యొక్క మనవి. దయచేసి మీరు అందరూ వినండి.